కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో వనమడి కొండబాబు ఎన్నికైన సందర్భంగా స్థానిక దుమ్మలపేట శ్రీ దివ్యసాయి ఆలయంలో మూగురాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ దివ్యసాయి ఆలయంలో ప్రతి వారం పేదలకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, అయితే ఈ వారం వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా అన్నదానం చేసినట్లు వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినందుకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, ఆ సమయంలో తెలుగుదేశం మాకు అండగా నిలిచిందని, అలాగే ఆ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు కూడా వారితో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. ఈరోజు 10వ డివిజన్ దుమ్మలపేటలో శ్రీ దివ్యసాయి ఆలయంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానం దేని నిమిత్తం అంటే, ఈ కాకినాడ నగరానికి శ్రీ వనమాడి కొండబాబు గారికి ఎమ్మెల్యేగా మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలందరి తరపున ఆ షిరిడీ సాయినాథ ఆశీస్సులు ఆయనకు ఉండాలని మేము ఆయన కోసం మా దివ్యసాయి ఆలయంలో ప్రతి వారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయినా 5 సంవత్సరాలు ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన పాపానికి మాకు పెట్టిన బాధలు మరొకరు ఎవరు పడకూడదు. మా బాధ వర్ణాతీతం. మాకు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే అండగా 5 సంవత్సరాలు ఉందో, అదేవిధంగా ఆ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు కూడా మాకు 5 సంవత్సరాలు పుష్కలంగా లభించినాయి. మరి అలాగే ప్రతి ఒక్క మతంలో హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. అన్ని మతాలు సమానమే. అదేవిధంగా బాబావారు బ్రతుకున్నన్ని రోజులు కూడా సత్యాన్ని, ధర్మాన్ని బోధించారు, సమానత్వాన్ని బోధించారు. మతములన్నీ సమతము, సమస్థాయి జీవితం అనే సిద్ధాంతంతో మేము పనిచేస్తూ ఉంటాం. ఈ దివ్యసాయి ఆలయంలో ప్రతి వారం కూడా మరి పేదలకు అన్నదానం జరుగుతుంటుంది. ఇది నిత్య అన్నదానం. ఈ గుడి స్థాపించిన కానీ జరుగుతుంది, కానీ మేము ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ సాయినాథ్ ఆశీస్సులతో జరుగుతుంది. మరి ఈ వారం కొండబాబు గారికి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. మరి ఈ సమయంలో ఉన్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదం. అలాగే మా దివ్యసాయి ఆలయ కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఆ బాబా ఆశీస్సులు కొండబాబు గారికి ఉండి కాకినాడ నగరాన్ని మంచి మార్పులు చేసి ఒక సుందర నగరంగా ఏర్పాటు చేయాలని ఈ కమిటీ తరపున, ఈ వార్డు తరపున, ఈ గ్రామం తరపున ఆ బాబా ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.